హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. అఖండ 2 రివ్యూ. అయితే మూవీ విషయానికి వస్తే మీరు మెయిన్ గా 2-3 పాయింట్స్ గమనించాల్సింది ఏంటంటే, ఇది బోయపాటి అండ్ బాలయ్య గారి మూవీ. సో డెఫినెట్ గా సూపర్ మాస్ అండ్ ఎలివేటెడ్ సీన్స్, హీరోకి సంబంధించి ఒక వేరే లెవెల్ ఆఫ్ ఫైట్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ఫిలిం ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే ట్రైలర్ లో మనకు షార్ట్స్ చూపించారో అవన్నీ కూడా థియేటర్ లో మనం చాలా క్లీన్ గా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాము. ఎస్పెషల్లీ యాక్షన్ లవర్స్ ఒకవేళ సినిమా మూవీకి వెళ్తే మాత్రం. అండ్ మనకి బాగా తెలుసు బోయపాటి గారి టెంప్లెట్ ఎలా ఉంటుంది మూవీలో. అదే కొత్తగా ఇది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. ఆయన చూపించాలనుకుంది క్లియర్ గా, సింపుల్ గా మనకి ఏదైతే ఫార్మాట్ లో పాత సినిమాలన్నీ కూడా బోయపాటి గారిది ఎలా ఉంటుందో అదే ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ అఖండ 1 గనక నచ్చితే మాత్రం అఖండ 2 యాక్చువల్ గా మంచిగా నచ్చుతుంది. అండ్ మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ ఆర్ మ్యూజిక్. మనకు తెలుసు మన తమన్ గారు బాగా న్యాయం చేస్తారు దేనికైనా. ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారి మూవీస్ అంటే మాత్రం మంచిగా మ్యూజిక్ ప్రొడ్యూస్ చేస్తారు అనేది తెలుసు కాబట్టి మూవీలో అంతా కూడా మ్యూజిక్ వేరే లెవెల్ వెళ్ళిపోతుంది. అండ్ ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపికతో ఉండాల్సి వస్తుంది, బికాజ్ సెకండ్ హాఫ్ లో మెయిన్ బాలయ్య గారు వస్తారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీ అలైన్ అవుతూ ఉంటుంది. అండ్ మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ అఖండకి, సెకండ్ పార్ట్ ఆఫ్ అఖండకి లీడ్ ఆ చిన్న పాప. మళ్ళీ ఏదైనా కష్టం వస్తే వస్తా అంటారు కదా, సో అదే టెంప్లెట్ లో ఈ మూవీ యాక్చువల్ గా స్టార్ట్ అయిపోతుంది. అండ్ మోర్ ఓవర్ హర్షాలి మల్హోత్రా గారిది మెయిన్ క్యారెక్టర్ అనమాట. అండ్ కమింగ్ టు అదర్ క్యారెక్టర్స్ లైక్ సంయుక్త మీనన్ కానివ్వండి, ఆది పినిశెట్టి గారు, వాళ్ళ రోల్స్ అంతా పర్ఫెక్ట్ గా చేశారు. చూడండి, ఫిలిం లో ఏ లాజిక్ వెతకండి, ఎందుకనంటే ఇట్ ఈస్ ప్యూర్ ఎంటర్టైనింగ్, మాస్ ఎంటర్టైనర్ ఫిలిం లాగానే చూడండి. ఆ ఒపీనియన్ తోనే వెళ్ళండి, బికాస్ మనం దానికి మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం బోయపాటి అండ్ బాలయ్య గారి మూవీస్ నుంచి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ స్టోరీ వైజ్ గా మీరు వెళ్తే కూడా స్టోరీ యాక్చువల్ గా స్ట్రాంగ్ గా ఉంది, బట్ ఏంటంటే యాక్షన్ తో నింపేశారు, అంతే తేడా. సో ఫిలిం అయితే ఒక్కసారి ప్యూర్ మాస్ లవర్స్ అండ్ బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అయితే పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. మిగిలిన వాళ్ళు ఒక్కసారి చూడండి, మంచిగా ఎంటర్టైన్ అవుతారు. సో ఇది మా రివ్యూ. రాత్రి మోగ్లీ సినిమా రివ్యూ కూడా రాబోతుంది. ఆల్రెడీ మేము సంధ్యాలో బుక్ చేసుకున్నాం అనమాట. 6:45 షో ఉంది. అది చూసి మేబీ మిడ్ నైట్ అలా మోగ్లీ రివ్యూ కూడా పెడతాం. ఓకేనా? థ్యాంక్ యూ.